ఎందుకు పిలిచినాను? ఫిజికల్ అవుతావా లేదా? ఫిజికల్ వదిలే. డబ్బులు ఇస్తావా? ఫిజికల్ అవుతావా? ఏదో ఒకటి చెప్పేసి. నేను ఏది చేయను, డబ్బులు ఇవ్వను, ఏది చేయను. చెప్పినా కదా నీకు ఒక సొల్యూషన్ ఇచ్చిన, నువ్వు ఫిజికల్ సొల్యూషన్ ఇచ్చినా అంతే, ఇంకా అవసరం లేదు. డబ్బులు ఇస్తావా? ఫిజికల్ అవుతావా? ఇక్కడికి ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? ఎందుకో పిలిచిన. ఎందుకు పిలిస్తే నీకెందుకు పిలిచిన? కాను కాను అవసరం లేదు. సరే చేస్తా, ఏదైనా చేస్తావు. సరే మేమే బ్లాక్ మెయిల్ చేస్తుండే కదా, ఇక మనం కూడా చూసుకుందాం. ఏమైనా చేసుకోవాలి కదా, అంతేనా? అది కాదు సంగతి ఇప్పుడే అవుతుందా? ఇప్పుడు ఏంది, ఎందుకు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు చెప్పు? ఫోటోలు తీసుడే కాకుండా ఇంకా వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఆ ఫోటోలు పెట్టి బయట చూపిస్తా చుట్టాలకు వాళ్ళకి నాకు ఏమైనా భయం అనుకుంటానువా? బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? నాకు అసలు రీజన్ ఏంటి చెప్పు? అసలు నీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అసలు? కథలు పడతాను అవన్నీ ఎందుకు? అవన్నీ ముచ్చట్లు. కానీ నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, 5 లక్షలు, నీ 3,000 డబ్బులు అవి ఇచ్చే నీ లైఫ్ లో, మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతా నేను. ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, ఓకేనా? కావాల్సింది అవి. నాకు దగ్గర వేరే వేరే ఉద్దేశం ఏం లేదు నాకు, అంతే. అసలు అవి ఇయ్యరు, ఎందుకంటే మేము కూడా బతకాలి కదా. మా చెల్లె నేను ఇద్దరం బతకాలి కదా. నా పర్సనల్ మనీ నీకెందుకు ఇవ్వాలి? నా హస్బెండ్ డబ్బులు నీకెందుకు ఇవ్వాలి? అసలు నాకు అవసరం ఉంది, ఇచ్చేసి వెళ్ళిపో. మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే నేను ఇంకా మీకు అనిపించా. మీరు మాకు ఫిజికల్ అవసరం లేదు, దేనికి అవసరం లేదు నాకు. అవి ఇవ్వాలని రూల్ ఏం లేదు. అవి నా పర్సనల్ మనీ, నీకు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమవుతుందా? ఫ్యామిలీ గ్రూప్ లో అన్నిట్లలో ఇస్తాయి, ఎక్కడంటే అక్కడ ఇస్తాను. నేను ఫొటోస్ అన్ని పంపిస్తాయి, ఎవరికైనా పంపిస్తాను. తర్వాత నీ ఇష్టం. రూమ్ బాగుంది. మా ఫ్రెండ్ది, మా ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్ళింది. ఇక ఆఫీస్కి వెళ్ళింది కదా, ఇక రోజు ఇక నీ టార్చర్ భరించలేక ఇక మా ఫ్రెండ్ రూమ్కి రమ్మన్నా. అసలు ఇక మనం ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఇక నీ ఇష్టం, ఇక నువ్వు ఏం చేద్దామంటే అది చేద్దాం. ఇక నీ ఇష్టానికే వదిలేసే నేను మా ఫ్రెండ్ రూమ్కి నిన్ను రప్పించిన, ఓకేనా? ఇక అంతే, ఏముంది ఇక. మరి ఈ టార్చర్ రోజు నేను పడలేకపోతున్నా. ఒక పని చేద్దాం అనుకుంటాను, ఒక మంచి నిర్ణయం తీసుకున్నా. ఇక దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటానా? ఏంటిదంటే, ఇప్పుడు మా సిస్టర్ ఉంది కదా, మా సిస్టర్ అయితే ఆమె పెరాలసిస్ వచ్చింది, చాలా ఏళ్ళ నుంచి ఆమె బెడ్లో ఉంటుంది. ఇక ఆమెతోని నువ్వు ఇక ఎప్పటికీ ఆమెతోని నువ్వు కలవలేవు, ఉండలేవు. అది నీకు తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే నువ్వు రోజు ఆఫీస్ డ్యూటీకి వెళ్తావు, ఏదో డ్యూటీ చేసుకుంటావు, ఏదో పని చేసుకుంటావు. ఇవన్నీ నీకు అవసరం లేదు. ఇక మా చెల్లె బాధ్యత నాది. మా చెల్లెతో నేను ఉంటా. నువ్వు ఇక వేరే పెళ్లి చేసుకోమని చెప్పుదామని నేను ఇక్కడికి పిలిపించిన. మరి ఎందుకంటే ఇప్పుడు నేను లేదు, నేను చెప్పినా కదా, నీకేం చెప్పినా నా నిర్ణయం విను. ఇప్పుడు నేను చెప్పేది వినాలా? ఇక నీ మాట నీదేనా? ఎప్పుడు ఇంతేనా? నేను చెప్పేది ఒకసారి విను. నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకో. చెప్తే అర్థమైతే లేదా నీకు? ఏం చెప్తున్నా నేను? పెళ్ళి చేసుకో. నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. భర్త చనిపోయి 8 ఏళ్ళు అయినా కూడా నేను ఏ మగవాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడంగా నువ్వు చూసినావా? ఏదన్నా బయటకు వెళ్ళంగా చూసినావా? నా పనేందో నేనేందో మా చెల్లెతో ఉండుకుంటా ఈ రూమ్లో. నేను ఎన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తాను. నాకు ఇష్టం లేకపోయినా ఇట్లా ఎందుకు బలవంతం చేస్తాను? అర్థమవుతుందా నీకే? నేను ఏం చెప్తున్నాను? అవసరం లేదు. నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు వేరే పెళ్లి చేసుకో, అంతే. ఇది నువ్వు లాస్ట్ నిర్ణయం అయితే ఇది. ఎందుకంటే ఇక ఇది నువ్వు అర్థం చేసుకుంటావు అని చెప్తానా? ఇక అర్థం చేసుకోకపోతే ఇక నీ ఇష్టం. మరి ఇవన్నీ చెప్పడానికి నాకు తెలిసింది. నువ్వు ఎందుకు రమ్మన్నా? రూమ్కి రమ్మన్నా అంత స్కెచ్ చేయడానికి. ఇదంతా ప్లానా? నీ ప్లాన్ అన్నా? అప్పుడే అనుకున్నాను ఏదో ప్లాన్ వేసింది. కానీ ప్లాన్ వేసుడంటే ఇది నీకు ప్లాన్ లాగా అనిపిస్తుందా? నీ భవిష్యత్తుకే కదా, నీ ఫ్యూచర్ గురించే కదా నేను చెప్పింది. నీకు కావాల్సింది ఏంటిది? నీకు పెళ్ళి, ఆమెతో ఫిజికల్ అయ్యి మంచిగా పిల్లలు సంసారము ఉందామనే కదా. అది నాతో కాకుండా వేరేటోళ్ళతో చేసుకోని నేను అంటున్నా, అంతే. నేనేమంటున్నా? అసలు నేను ఫిజికల్ ఉందామన్నదే నీ దగ్గర డబ్బుల కోసం. ఆ డబ్బులు ఇచ్చే నన్ను మీరు ఎక్కడైనా వెళ్ళిపోతుంది.
ఆ డబ్బులు నీకు మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీకు అట్లాంటి డబ్బులు వస్తాయి, నువ్వు నా డబ్బులకు ఆశపడతాను నాకు ఇంతవరకు తెలియదు. మరి కళ్ళు మనదే ఆ డబ్బుల కోసం. నువ్వు ఇట్లాంటి స్కెచ్ చేస్తావని నాకు తెలియదు. మరి నీకు ఇట్లాంటి డబ్బులు నీకు బయట కట్నం రూపకంగా కూడా వస్తాయి కదా, నువ్వు బయట పెళ్లి చేసుకుంటే. నువ్వు నా డబ్బులకు ఆశపడతానని నాకు ఇంతవరకు తెలియదు, నాకు ఇప్పుడు ఈ క్షణమే తెలిసింది. మరి నీ అట్లా కూడా ఆలోచిస్తాను. ఫ్యామిలీ గ్రూప్ ఉంది అంతే, పంపించమంటావా? వీడియోస్ అన్ని పంపించమంటావా? ఫ్యామిలీ గ్రూప్ ఉన్నది పంపిస్తావా అంటే బ్లాక్ మెయిల్ చేస్తాను నన్ను, అనుకోండి ఏదంటే అది అనుకోండి. బ్లాక్ మెయిల్ చేస్తాను అన్నట్టు అంతేనా? ఇప్పుడు ఏంది, ఎందుకు ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు చెప్పు? ఫోటోలు తీసుడే కాకుండా ఇంకా వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, ఆ ఫోటోలు పెట్టి బయట చూపిస్తా చుట్టాలకు వాళ్ళకి నాకు ఏమైనా భయం అనుకుంటానువా? బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నావు చెప్పు, నాకు అసలు రీజన్ ఏంటి చెప్పు, అసలు నీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అసలు? ఎందుకు పిలిచిన కథలు పడతాను అవన్నీ ఎందుకు, అవన్నీ ముచ్చట్లు. కానీ నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా, 5 లక్షలు నీ మొగుడు వేరే డబ్బులు, అవి ఇచ్చే నీ లైఫ్ లో మీ చెల్లె లైఫ్ నుంచి వెళ్ళిపోతా నేను. ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, ఓకేనా? నేను కావాల్సింది అవి, నాకు దగ్గర వేరే వేరే ఉద్దేశం ఏం లేదు నాకు, అంతే. అసలు అవి ఇయ్యరు, ఎందుకంటే మేము కూడా బతకాలి కదా, మా చెల్లె నేను ఇద్దరం బతకాలి కదా. నా పర్సనల్ మనీ నీకెందుకు ఇవ్వాలి? నా హస్బెండ్ డబ్బులు నీకెందుకు ఇవ్వాలి? అసలు నాకు అవసరం ఉంది, ఇచ్చేసి వెళ్ళిపో, మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతే నేను ఇంకా మీకు అనిపించ. మీరు మాకు ఫిజికల్ అవసరం లేదు, దేనికి అవసరం లేదు నాకు. అవి ఇవ్వాలని రూల్ ఏం లేదు, అవి నా పర్సనల్ మనీ, నీకు ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. అర్థమవుతుందా? ఫ్యామిలీ గ్రూప్ అన్నిట్లలో ఇస్తాయి, ఎక్కడంటే అక్కడ ఇస్తాను నేను ఫొటోస్ అన్ని పంపిస్తాయి, ఎవరికైనా పంపిస్తాను. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఎందుకు పిలిచినాను? ఫిజికల్ అవుతావా లేదా? ఫిజికల్ వదిలే, డబ్బులు ఇస్తావా? ఫిజికల్ అవుతావా? ఏదో ఒకటి చెప్పేసి. నేను ఏది చేయను, డబ్బులు ఇవ్వను, ఏది చేయను. చెప్పినా కదా నీకు ఒక సొల్యూషన్ ఇచ్చిన, నువ్వు ఫిజికల్ సొల్యూషన్ ఇచ్చినా అంతే, ఇంకా అవసరం లేదు. డబ్బులు ఇస్తావా? ఫిజికల్ అవుతావా? ఇక్కడికి ఎందుకు పిలిచినావు నన్ను? ఎందుకు పిలిచినావు? ఎందుకో పిలిచిన, ఎందుకు పిలిస్తే నీకెందుకు పిలిచిన? కాను కాను అవసరం లేదు. ఇచ్చేసి ఆయన మెదడు పనిచేస్తుందా నీకు? మెదడు పనిచేస్తుందా నీకు? అసలు ఏం చెప్తున్నా నేను? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా నీకు, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా? మెదడు పనిచేస్తుందా నీకేమన్నా? చెప్పుకో, నాకు అవసరం లేదు. డబ్బులు ఇస్తావా? ఫిజికల్ ఏమైతుంది? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చినావు వీడికి? ఫస్ట్ అది చెప్పు. నువ్వు పిలిచింది, మా వదిన పిలిచింది వచ్చింది. మీ వదినతో ఏం చేస్తున్నావు నువ్వు? మరి కథలు ఏం కథలు తెగుతున్నావు? మా భార్య బాగా మా వదినతో ఫిజికల్ అయితే రమ్మన్నా చెప్పిన. ఏంటండి మీ భార్య? మా భార్యకి బాగలేదు, అక్క ఇద్దరం కలుపుకుందాం అనుకున్నాను. మీరు ఇద్దరు కలిసి ఉందాం అనుకుంటున్నారు. ఆమెకి ఇష్టం ఉందా? అది ఇష్టం ఉందా? ఇష్టం. ఆమెకి ఇష్టం ఉందా? అది ఉంది. ఇది ఇష్టమేనా అక్క? అద్దాలు మాట్లాడకు. ఏం ఫొటోస్? నేను కలిసిన ఫొటోస్ పెట్టాలి. ఏం కలిసిన ఫొటోస్? కలిసిన ఫొటోసా? ఎట్లా కలిసిన్నారు? ఎట్లా కలిసిన్నావు? ఎట్లా కలిసిన ఫొటోస్ చూసినా తెలుస్తుంది. ఏదో ఏం ఫోటో చూపి భయ్, ఏం ఫొటోస్ చూపి చూపియాలా? అది ఆమె ఫోన్, అది ఆమె ఫోన్ లోనే ఉంది. ఆమె ఫోన్ లో కూడా ఉందా? నీ ఫోన్ లో పంపించండి సెండ్ చేసిండు నా సెల్లుకు. చూపి చూపి ఒకసారి. ఎట్లా సెండ్ చేస్తావు? వాట్సాప్ లో సెండ్ చేస్తావా? నీ ఫోన్ ఏది? ఫస్ట్ నీ ఫోన్ ఫోన్ లేదు, ఫోన్ లేదు నాకు. నీ ఫోన్ లేదా? కథలు తెగుతున్నావా? చూసుకో, చెక్ చేసుకో. ఫోన్ తీసుకురాలేడు అక్కడ. ఫోన్ మరి అంటే ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ దిగిండు కదా, ఫ్రెండ్ గానికి ఎవరికో ఇచ్చేసి వచ్చిండు. చెప్పు, నీదేంటి చెప్పు. నీ మ్యాటర్ ఏంది ఫస్ట్ నువ్వు చెప్పు. అర్థమవుతుందా? నువ్వెందుకు వచ్చినావు వీడికి? నువ్వేం దగ్గర నువ్వేం తమాషాలు తెంగుతున్నావు? ఈమెతో అసలు నీ వరుస ఏంది? నీ వాయి వరుస ఏంది? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఏం లేదు భాయ్, ఇద్దరం ఉందాం అనుకుంటారా? ముగ్గురం ఉందాం అనుకుంటారు. వద్దా అంటుంది. ఎందుకు ఎందుకు ఆమె వద్దంటది? మరి ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టం. ఆమె లైఫ్ ఆమె ఇష్టము. ఆమె కావాలనుకో భర్త లేడు కదా. భర్త లేకపోతే ఆమె భర్త లేకపోతే ఎప్పుడో పెళ్లి చేసుకునేది కావాలనుకుంటే. తింటుంది కదా, అదేదో మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తలేవా? నీతో తింటే నీతో వండాలా? ఉండాలని ఎందుకు ఉండాలి భయ్? బాగాలేదు, వాళ్ళ అక్క సొంతం. తమ్ముడు నీకు అసలు విషయం తెలుసా? నా అకౌంట్ లా భర్త చనిపోతే 10 లక్షలు వచ్చినాయి, ఎల్ఐసి పైసలు. ఆ పైసలకు ఆశపడుతుంది వీడు, అర్థమవుతుందా నీకు? మరి అప్పుడు చెప్పలేదు అప్పుడు నాకు.
ఇప్పుడు అర్థమైంది రూమ్ కి వచ్చినాక నీ దగ్గర డబ్బులు ఉన్నాయంట ఆ డబ్బులు ఏదో నువ్వు బయట దాని చేసుకున్నా వస్తాయి కదా నా డబ్బులకి ఎందుకు ఆశపడతావు కాదు పోయి నువ్వు బయట వెళ్ళావు నువ్వు ఎందుకు ఇవ్వాలి నీకు పైసలు అయినా ఎందుకు ఇవ్వాలి పైసలు అసలు ఎందుకు ఇవ్వాలి పైసలు ఎందుకు ఇవ్వాలి చెప్పు అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అసలు నాకేం అవసరం? నన్ను రబైకి పోయి అని చెప్పేసి నువ్వు మాట్లాడక అర్థమవుతుందా నేను ఎవ్వరిని ఏంటి అనేది నీకు అనవసరం నేను ఇవ్వండి నేను ఏంటి ఇంకెందుకు పిలిచినాం నన్ను ఏంటి అసలు ఏం అసలు నువ్వు ఎందుకు వచ్చినావు రూమ్ కి చెప్పు ఫస్ట్ రమ్మన్నది వచ్చిన ఎందుకు రమ్మలేదు ఆమె అమ్మని అడుగు చెప్తాను. నువ్వు చెప్పు నువ్వు వచ్చినావు కదా ఎందుకు రమ్మన్నది చెప్పు ఫిజికల్ గా కాదు రమ్మన్నది. ఫిజికల్ గా రమ్మన్నది రమ్మనే వచ్చేస్తావు రమ్మంటే అంటే నీకు వాయి వరుసలు ఏం లేవు ఎవరు తల్లి బెల్లం గిల్లం ఎవరు తెలియదు ఎలా ఉంది వాడిని వాల్సిన అన్ని ఉన్నాయి. మరి ఈమెతో చేయనీకి ఎందుకు వచ్చినావు? నాది నడుస్తుంది. ఈమెతో చేయనీకి ఎందుకు వచ్చినావు నువ్వు ఈమె మీద ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ మా దగ్గరనే ఉంటుంది. ఆమె అంటే ఇంట్రెస్ట్ ఆమె అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆమె డబ్బులు ఇస్తే వాళ్ళ లైఫ్ నుంచి నేను వెళ్ళిపోతా. నాకు ఏ సంబంధం లేదు. డబ్బులు ఇవ్వాలి అంతే. డబ్బులు ఇస్తే డబ్బులకు అసలు విషయం అర్థమైంది తమ్ముడు డబ్బుల కోసం ఆశపడుతున్నాడు పైసల కోసం అసలు విషయం ఇవాళ అర్థమైసి వచ్చింది నాకు ఇప్పుడు ఏమంటావు ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పు నువ్వు వీడికి వచ్చినావు నువ్వు వీడికి బయటికి పోయే ప్రసక్తే లేదు నువ్వు ఈ దోసుగాన్ని పిలుచుకుంటావా ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో నిన్నైతే బయటికి వద్దు దగ్గర నువ్వు చేసే తమాషాలు ఏంది ఏం కదా ఏం తెలియదు అనుకుంటున్నావా ఏం తెలుసు ఏం తెలియదు అనుకుంటున్నావా ఏమున్నాయి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రూఫ్సా వస్తాయి ప్రూఫ్స్ వస్తాయి బరాబర్ వస్తాయి నువ్వు ప్రూఫ్స్ వస్తాయి అన్ని బయట పడతాయి అర్థమవుతుందా నువ్వు ఏం తమాషాలు అర్థమవుతుందా చెయ్యకు ఏం చేస్తావు? చేస్తే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావురా ఏం చెయ్యరా ఒక్క నిమిషం ఆగండి ప్లాన్ వేసినావా? బ్లాక్ మెయిల్ చేస్తావు కదా నీ సంగతి అవుతుందా నీ సంగతి ఇప్పుడే చెప్తా నీ సంగతి ఏం చేసి కొట్టిస్తావా? నువ్వు తీసుకొచ్చి కొట్టిస్తావా? నువ్వేం చేస్తావు నువ్వేమైనా పీక్తావా నువ్వు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడతాం నువ్వేం పీక్తావు? మేమేం పీక్తామో ఇప్పుడు అర్థమవుతుందా ఒక 5 minutes లో అర్థమవుతుంది మేమేం పీక్తామో ఏదైనా చేసుకోవాలి. నీకు ఒక క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా సరే నువ్వు నన్ను డక్క కొట్టు ఏమైనా కొట్టు ఇది సింపుల్ గా అయిపోయేదాన్ని నేను సాగదీద్దాం అనుకుంటలేను నేను ఆమె లైఫ్ లో నుంచి జరిగిపో వాళ్ళ చెల్లెని ఆమె చూసుకుంటది జరిగిపోతా డబ్బులు జరిగిపోతాడు. ఎందుకు ఇవ్వాలి పోయి డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పు డబ్బులు వెళ్ళిపోతాయి కదా ఎందుకు ఇవ్వాలి డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పు పెళ్లి మీ చెల్లెనిచ్చి పెళ్లి చేసేటప్పుడు ఏమైనా కట్నం ఇచ్చిర్రా డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఏమి ఏమి లేకుంటే ఎట్లా చేసుకుంటాడు తమ్ముడు నువ్వు మాట్లాడుతావు అదే ఇచ్చిర్రా ఇవ్వలేదా ఇచ్చినాం ఎన్ని ఇచ్చిర్రు ఆ రోజుల్లో 3 లక్షలు ఇచ్చి చేసినాం 3 లక్షలు ఇచ్చి చేసిరా ఆ కారు అమ్ముకున్నాడు ఆ బండి అమ్ముకున్నాడు కారు పెట్టిర్రా కారు కూడా పెట్టినాం అప్పుడు చిన్న కారు ఒకటి ఉంటే నాకు కారు కావాలి అని అన్నాడు ఈ రోజుల్లో కారు ఎవరు నడుపుతున్నాడు ఈ రోజుల్లో బైక్ ఎవరు నడుపుతున్నాడు నాకు కారే కావాలని అన్నాడు అంటే 8 లక్షలు పెట్టి కారు కొనిచ్చినాం మరి అన్ని ఇచ్చినాక అన్ని మంచిగా ఏంటి తీయలేదు ఏం కొనియలేదు మాట్లాడతాను. అరే ఇదంతా కాదు ఇగో ఆమె వరుస వేరే నీతోని నువ్వు ఆమెతో తమాషాలు ఇట్లాంటివి చేయకు అర్థమవుతుందా ఆమె లైఫ్ లో నుంచి వెళ్ళిపో నువ్వు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో నువ్వు దేనికి ఆ ఇంట్లో నుంచి కిరాయిలే కదా అది కిరాయిలే ఆమె వాళ్ళ చెల్లెని అటు ఇటు జరపలేదు అర్థమవుతుందా ఆమె వాళ్ళ చెల్లెని చూసుకుంటూ ఉంటది నువ్వు వెళ్ళిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటా ఏం చేసుకుంటా చేసుకో నీకు ఇప్పటికి కూడా ఆమె మంచి ఆప్షనే ఇస్తుంది అర్థమవుతుందా నువ్వు ఆమె పైసల కోసము పైసలు గీసలు అంటే ఇయ్యరు పైసలు ఇయ్యరు ఏం చేసుకుంటావో చేసుకో సరే చేస్తా ఏదైనా చేస్తావు సరే మేమే బ్లాక్ మెయిల్ చేస్తుండే కదా ఇక మనం కూడా చూసుకుందాం ఏమైనా చేసుకోవాలి కదా తీసుకో నీ సంగతి ఇప్పుడే అవుతుందా ఏం పెట్టినామా ఏం పెట్టినామా ఇదేందో కనిపిస్తుందా లైట్ కనిపిస్తుందా కనిపిస్తుంది ఏందో తెలుస్తుంది నీకు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వేం తమాషాలు తెంగినవా చెప్పన్నా ఏంది ఇది మైకు అర్థమవుతుందా నువ్వు వచ్చినప్పటి నుంచే లీడ నువ్వేం తమాషాలు తెంగుతున్నావు ఏం కథలు పడుతున్నావు వీడియో కూడా తీస్తున్నా ఇగో ఇట్రా ఇగో ఇలా కనిపిస్తుందా నువ్వేసినావుగా ఇప్పటిదాకా నువ్వేసినావుగా నువ్వే ఇప్పుడు నువ్వే ఇప్పుడు దక్కకూడదు దా ఏం మాట వస్తలేదు నోట్లో నుంచి ఏంది సారీ ఇవన్నీ డిలీట్ చేయాలి ఎందుకు డిలీట్ చేయాలి ఇప్పుడు చూడు సారీ అంట డిలీట్ చేయమంటుండు
డిలీట్ చేయమంటాడు అక్క. తిరిగిపోయింది ఆమెకి, ఇంకేం చేస్తాడు? ఎందుకు డిలీట్ చేయాలి భయ్? దిమ్మ ఎందుకు డిలీట్ తిరిగిపోయింది. చేయాలి? ఎందుకంటే నువ్వు- బ్లాక్ మెయిల్ చేసినా కదా, ఆ, వీళ్ళ జుట్టు నా చేతులు ఉందా అనుకున్నాడు. ఆ. ఆ, ఏ ఫోన్ ఏది? నీ ఫోన్ ఏది? ఇప్పుడు చూసుకోవాలి కదా, ఆ? అర్థమైందా? ఫోటోలు ఉన్నాయి కదా ఆమె, ఏవి అవి ఫోటోలు ఏవి? ఫోన్ పోయింది. ఆ? పోయిందా? ఇప్పుడు సరే. తిరిగి ఎవరినో ఇచ్చేచ్చిండు. అదే పోయిందేమో. సరే పోతే పోని. సరే ఇవన్నీ అయితే బయట పెడతాము, సీదా పిఎస్ లో పోయి కంప్లైంట్ ఇస్తాం. అర్థమవుతుందా? అవన్నీ ఎందుకు పోయా? ఆ? అవన్నీ ఎందుకు పోయి? అవన్నీ ఎందుకంటే నువ్వు చేసిన కథలేంది మరి? ఏదో చిన్న లొల్లికి ఇంత పెద్ద ఇది చిన్న లొల్ల ఇది, చిన్న లొల్ల ఇది. నీకు ఎక్కడ ఏ లెక్క చిన్న లొల్ల కనిపిస్తుంది అయ్యా నీకు ఇది? కొట్టాలని ఉంది నిన్ను, కానీ మాట్లాడుకోవడానికి ఇక్కడ దాకా వచ్చిన మధ్య అని ఇంకా మా చెల్లె ముఖం చూసి ఊరుకుంటాను తెలుసా, నిన్ను చూసి ఎయి రెండే, ఇప్పుడు కూడా రెండే, ఏం కాదు. ఎయి నుంచి అరుస్తా ఇప్పుడే, కానీ ఇక ఏయ్. పోనీ ఎట్టుకో. ఎయ్యాక రెండే, ఏం కాదు. లొంగిపోయిండు కదా తమ్ముడు, ఇక వదిలేద్దాం. లొంగిపోయింది ఏందక్క? మన ఫోటోలు ఉన్నాయి కదా, ఫోన్ పోయింది అంటుండు. ఇప్పుడు వాన్ జుట్టు మన చేతులకు వచ్చింది కదా, మనం కూడా వీడియో తీసినాం కదా తమ్ముడు. అదే మేము కూడా తీసినాం వీడియో. నువ్వు ఫోన్ పోయిందన్నా నువ్వేం చేసేసినా కానీ సరే మాకేం ఫరక్ పడదు. సరే ఫోన్ పోయింది, ఓకే. ఒకసారి దగ్గర మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ ఫోన్లో ఏవైతే ఫోటోలు ఉన్నాయో అవి ఎక్కడి ఫోటోలు? ఈమెతో దిగిన ఫోటోలు, ఓకేనా? అవి ఎట్లా తీసినావు? ఎట్లా తీసినావు? చెప్పు, నాకు తెలియకుండా ఎట్లా తీసినావు? పడుకున్నప్పుడు తీసిన పడుకున్నప్పుడు తీసినావు అంతేరా? అంతే. ఆ రోజు ఏమైనా చేసినావు ఆమెతో నువ్వు? ఆ ఫోటోలు తీసినప్పుడు ఏం చేయి ఏం చేయలే. మరి ఎందుకు తీసుకున్నావు ఆ ఫోటోలు? జస్ట్ అట్లా క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నావు, అంతేరా? అంతే అంతే కదా? అంతే. మొత్తం రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది. కానీ నేనేం చేయలే కదా. ఏం చేయలే, అదే అంటున్నా. ఆమె నువ్వు ఏమంటున్నావు మళ్ళా? బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు? అదే కదా, నువ్వు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు మరి? డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తేనే వాళ్ళ లైఫ్ మంచిగా వెళ్ళిపోతా. నాకు మెయిన్ అదే. ఇప్పుడు డబ్బులు ఇవ్వదు, ఏం చేస్తావు ఇప్పుడు? డబ్బులు ఇవ్వకపోతే ఫ్యామిలీలలో మాట్లాడుకుంటాం, మేము పోయి మా దగ్గర మాట్లాడుకుంటారా? సరే మాట్లాడుతాం, మేము పిఎస్ లో పోయి మాట్లాడతాం. ఏమున్నాయి తమ్ముని ముందే లేదు అక్క, మాట్లాడతామా? ఆయన ఫ్యామిలీలో మాట్లాడుతూ అంటుండగా మనం పోలీస్ స్టేషన్ లో మాట్లాడదాం. మేము పోలీస్ కంప్లైంట్ పెడదాం నీ మీద ఇట్లా హరాస్ చేసిండు, నిన్ను రేప్ కేసు పెడదు, నువ్వు ఈ మీద ఇట్లా చేసాడు అని రేప్ కేసు పెడదు. వింటలేవు నువ్వు, పోయి ఫ్యామిలీలో మాట్లాడుకోవాలి. ఇగో పై నీకు ఒకటి చెప్తున్నా, క్లియర్ గా చెప్తున్నా. నీకు ఇప్పటికి కూడా సరే నువ్వు అనుకున్నది మంచిగానే ఉంది, నువ్వు అన్నది దగ్గర రాక ఇట్రా, నీ ఆలోచన కూడా మంచిగా ఉంది. ఆ అక్క వాళ్ళ చెల్లెకి అట్లా ఉంటే వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటా అనేది మంచిగానే ఉంది. కానీ నువ్వు పైసల కోసం ఆలోచించినావు, అది బురిగా, అది అసలు మంచిది కాదు. నువ్వు మళ్ళీ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అది మంచిది కాదు. అర్థమవుతుందా? నువ్వు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆమె కూడా ఏమంటుంది, ఒక అక్కగా ఆమె కూడా ఏమంటుంది, మా చెల్లెని వదిలేసాయి, నేను మా చెల్లెని చూసుకుంటా, డివోర్స్ ఇచ్చేసాయి, ఇట్లుంది ఇది పరిస్థితి, నేను చూసుకోలేదని డివోర్స్ ఇచ్చేసాయి, పోయి వేరే పెళ్లి చేసుకుంటే నీకు మంచి లైఫ్ వస్తుంది. లేదు ఈయనను ఈమె పైసల కోసం ఏమేమి బ్లాక్మెయిల్ చేస్తావు, ఈవెన్ ఫిజికల్ అవ్వడం కోసం ఏమేమి బ్లాక్మెయిల్ చేస్తావు అంటే మేము బ్లాక్మెయిల్ చేస్తాం, మేము కూడా బ్లాక్మెయిల్ చేస్తాం, మా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి. అర్థమవుతుందా? డిలీట్ చేస్తా పిఎస్ అవన్నీ ఎందుకు. ఫోన్ ఏది మరి? ఫోన్ ఏది? ఫోన్ పోయింది. ఫోన్ ఫోన్ నాతో వచ్చింది, అది ఎవరికి ఇచ్చినావు? బయట లొకేషన్ ఎట్లా వచ్చింది మరి? ఏడు దాకా ఎట్లా వచ్చినావు? మ్యాన్ చేసిండు తమ్ముడు ఫోను. ఎవరికి ఇచ్చినావు చెప్పు, వాళ్ళు తీసుకురా, ఫోన్ పట్టుకుంటా. కింద దాకా వచ్చిన ఫ్రెండ్ గా తీసుకొని పోయిండు, నేను డిలీట్ చేస్తా. ఓకేనా? నా ముందు చేయాలి ఇప్పుడు ఫోన్ డిలీట్ చేయాలి. ఓ ఆమె ముంగట నువ్వు డిలీట్ చేయాలి. నువ్వు అట్లయితేనే నువ్వు ఈ నుంచి బయటికి వెళ్తావు, లేకపోతే లేదా పిఎస్ లో కూర్చోబెడదాం, ఇదని కంప్లైంట్ ఇద్దాము. పిఎస్ దాకా ఎందుకు ఇక్కడ పిఎస్ దాకా పోదాము, వాళ్ళ దోస్తుని అప్పుడు పిలిపించుకుంటాడు, అప్పుడు అక్కడ పిఎస్ లో డిలీట్ చేస్తాం. వచ్చిండు చూసినావా? అదే కదా, టార్చర్ చేసి ఇప్పుడు చూసినావా ఎట్లా మాట్లాడుతున్నాడు? పిఎస్ దాకా పోతుంది. నువ్వు డిలీట్ చేస్తే మేము డిలీట్ చేస్తాం భయ్. ఫోన్ తెప్పియాలి ఇప్పుడు, నా ముందు డిలీట్ చేయాలి అప్పుడే. అంటే సరే ఒక హాఫ్ అన్ అవర్ టైం. నా ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ ఫోన్ చేయి, ఆ ఫోన్ నుంచి ఫోన్ చేయి. ఫోన్ చేసి నా ఫోన్ అర్జెంట్ 2 మీ minutes దోస్తు గాని కూడా ఇడికి రప్పి, ఆడు కూడా వీడియోలో వస్తాడు, ఆడిని కూడా పెడతాం. ఆడే కూడా సాక్ష్యం. నా ముందు డిలీట్ చేయాలి, నువ్వు డిలీట్ చేసినా ఇక్కడ ఎవరు నమ్మడానికి లేదు. సరే వచ్చేది సరే వస్తుండా? ఏడున్నాడు? ఇక్కడిక్కడనే ఉన్నాడా, వెళ్ళిపోయిండా? అంటే మళ్ళా పోనీకి అని చెప్పేసి ఆయన బండి అని ఇక్కడనే పెట్టినావు. సరే ఆడు వస్తాడు కదా అక్క, అలా మీ దోస్తుగాన్ని కూడా తీసుకొని వస్తావా ఇడికి, లేకపోతే ఫోన్ తెచ్చుకుంటావా కాళ్ళని? ఇజ్జత్ కూడా ఎందుకు? 300 దగ్గర 3 మంచి దగ్గర ఇజ్జత్ కూడా ఎందుకు? ఆనకేమని చెప్పేసి వచ్చినావు ఇడికి? ఇట్లా ఫ్రెండ్ కలుద్దామని వచ్చేసి ఈమెను కలుద్దామని వస్తున్నా అది అని చెప్పినావా? సరే నువ్వు ఎవరికి ఏం చెప్పుకున్నా ఏం ఫరక్ పడదు భయ్, ఎందుకంటే మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, ఆమె ఏం తప్పు చేయలేదు, ఆమె నిజాయితీగానే ఉంది.
చేస్తేనే లెక్క, లేదంటే అలా లేదు. చేస్తా లేదంటే నువ్వు స్టేషన్ పోవడం నీకు మంచిగా లాంటి దెబ్బలు అవుతాయి మరి. నీకు ఇష్టం అక్కడ దాకా కొద్దిగా చేస్తా. అట్లా. ఇప్పుడు ఏమంటావు చెప్పు, ఇప్పుడు వీళ్ళది ఏమంటావు మరి పరిస్థితి ఏమంటావు చెప్పు, వదిలేస్తావు వీళ్ళని? ప్లీజ్ మాట్లాడతాం బయట తర్వాత ఇక్కడ. ఈ తర్వాత ఏంది మాట్లాడేది, ఇప్పుడు కెమెరా ఉంది మాట్లాడు, ఇప్పుడే మాట్లాడు. తమ్ముడు ఏం మామూలు వ్యక్తి కాదు, అడ్వకేట్. తీసుకుపోయిందంటే ఇక లాంటి దెబ్బలు పడతాయి. నువ్వు ఏది ఉన్నా ఇప్పుడే చెప్పు. చెప్పిందే నీకు చేయాలి, ఎంతో డబ్బులు చేసిందే ఇప్పించు చెప్పాలి. భయ్యా, నేను వెళ్ళిపోతాను. ఎందుకు డబ్బులు ఎందుకు ఇప్పియాలి చెప్పు, ఎందుకు ఇప్పియాలి డబ్బులు? వీళ్ళతో ఇన్ని రోజులు నా డబ్బులు మొత్తం వాళ్ళకే ఖర్చు చేసిన నేను. ఇప్పుడు నా దగ్గర పైసా లేకుండా అయిపోయింది. ఆ, నేను బతకాలంటే నాకు కూడా కొన్ని డబ్బులు తమ్ముడు కావాలి. 1,00,000 వారేద్దామా? ఆగు, ఒక్క నిమిషం. చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకే పెట్టేసిన. మళ్ళీ ఆమెను హెరాస్ చేసినావు, ఆమెని తిట్టడము, ఇట్లా టచ్ చేయడము అట్లా చేసినావు. నేను మరి అవన్నీ చేయలే కదా నేను. నీకు ఏమేమి చేసినాక నీతోని చాలా మిస్బిహేవ్ ఏమేమి మిస్బిహేవ్ చేసిండు చెప్పు పుల్ల కెమెరా రన్ అవుతుంది చెప్పు. నేను పడుకుంటే నా పక్కన వచ్చి పడుకోవడం, ఆ? ఇటు 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 ఊపడం, ఆ, ఆ? అడగడం, పిలవడం, ఆ, ప్రమిళ చేతులు ఎగడం. ప్రమిళ చేతులు వేయడం, ప్రమిళ ప్రమిళ అని పిలవడం, ఆ, ఆ? ప్రమిళ ప్రమిళ అంటే అక్కడ మా చెల్లె ఇంటే ఏమన్నా బాగుంటుందా చెప్పు? ఆ, అవునా? ఉమ్, అట్లా మొత్తం టార్చర్ చేసేది. ఆ. మరి ఇప్పుడు అవన్నిటికి ఎట్లా సొల్యూషన్ ఏంటిది ఇప్పుడు అవన్నీ? నేను తప్పు చేయలే కదా. తప్పు చేయలేమంటే నువ్వు ఆమెను హెరాస్ చేసినావు కదా. రద్దు చేసిన. దానికి ఏంటి punishment? దానికి ఉంటుందా? లేదు, ఒక్క రూపాయి ఇయ్యరు భయ్. నా డబ్బులు మొత్తం వాళ్ళకే పెట్టినా కదా. పెడితే పెట్టినావు, నీ పెళ్ళాం అనుకొని పెట్టినావు నువ్వు. ఇంత torture నీ పెళ్ళాం మంచిగా ఉంటే పెట్టవా? ఈమె కూడా పెట్టినా. నీ పెళ్ళాం మంచిగా ఉంటే పెట్టకపోదువా? ఈమె కూడా పెట్టినా. ఆమె కూడా పెట్టినావు అంటే ఆమె నీ పెళ్ళాంకే కదా సేవ్ చేసింది. చేసింది. నువ్వు చేయాల్సిన పని నేను కదా చేసింది. నీ నువ్వు ఏమంటావు భయ్యా? నువ్వు ఒక్క రూపాయి ఇయ్యరు, అర్థమవుతుందా? నీ పరిస్థితి ఏంటంటే వేరే పెళ్లి చేసుకో. చేస్తాను మంచిగా. సరే, మీరే చేసి ఆ పెళ్లి కూడా ఎందుకు చేస్తాం, మాకేం అవసరం? మీరే చేసుకో, వేరే పెళ్లి. మాకేం అవసరం భయ్ వేరే పెళ్లి చేయడానికి? నువ్వు ఉంటావా? సరే ఉండు, ఈమె జోలికి రాకు. అదే ఎంతో కొంత ఇప్పిస్తే ఇగో, వెళ్ళిపోతా. ఇప్పటికి నీకు ఇలా చెల్లెతో ఉండాలని ఉందంటే ఉండు, ఈమె జోలికి రాకు. లేదు వేరే పెళ్లి చేసుకోవాలని అంటే వెళ్ళిపో. వాళ్ళు ఏం కలగన్నారా అలా చెల్లెకి అట్లా అవుతుందని? రూపాయం. ఎందుకంటే నీ వైఫ్ నా చెల్లె. నా చెల్లె ముందు చూసి నీకు కదా ఖర్చు పెట్టింది, నీకేం పెట్టిన డబ్బులు? ఏం ఖర్చు పెట్టినావు? నేను పని చేసుకున్నాను, నీ వైఫ్. ఆ బంగారం గిట్ల ఎవరికి ఈమె బంగారం కొని ఇచ్చిందా నీకు? బంగారం పాడా వట్టి 3 పూటల భోజనం పెట్టిండు తప్ప ఇంకేం లేదు అసలు. బంగారం ఏదా? ఒంటి మీద బంగారం ఏది మరి? విశేషం వచ్చింది భయ్యా. ఆమెకి ఇప్పగానే ఆమె బంగారం ఎందుకు తీసుకుంటా? అరే నేను యాక్సెప్ట్ చేయను, ఆమె నువ్వు ఇప్పిస్తే బంగారం ఎందుకు తీసుకుంటుందిరా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం అనే అడుగు, చెప్తా. నీ బంగారం నేను తీసుకుంటానా? నీ బంగారం తీసుకుంటా. నీకు బంగారం ఇప్పించండి అక్కడ, నీకు నిజం చెప్పు. 1 గ్రామ్ బంగారం కూడా తెలియదు నాకు. మన దగ్గర బంగారం మొత్తం ఏమే 3 పూటల భోజనం తప్ప ఆ, ఆ? ఆయన నుండి ఆమె ప్రతి ఒక్క పరంగా ఆమె నిజాయితీగా ఉంది, అర్థమవుతుందా? నువ్వు అకౌంట్లో 10 లక్షలు ఉందన్న, నీ బంగారం ఎందుకు? నీ కథ ఎందుకు? నేను నా చెల్లె దగ్గర ఉంటాను కాబట్టి అన్న నిన్న నీ ఇంట్లో అంతే తప్ప నీ నుంచి నేనేం సరే, ఆశించలేదు. ఏం చెప్తావు భయ్యా? ఏం చెప్తావు వింటాను. నీ నుంచి ఇగో ఏం లేదు బాయ్, ఆశించలేదు. నేను ఏం చెప్తున్నా అంటే వదిలేసి నీకు నాకు ఎంతో కొంత డబ్బులు ఇప్పించు. డబ్బులు ఒక్కరు. జోలికి పోను. పిఎస్ లో పంచుకోదాం, పిఎస్ లో పోయి పిఎస్ లో కేసు పెడదాము. పోలీసు వాళ్ళకి పోయి ఇప్పిస్తా అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించు తీసుకో. నాకెందుకు? ఇక్కడ లే పిఎస్ లాగా అయితే పిఎస్ పోవాలి కదా, ఇక్కడికి లేదు, ఇక్కడ ఈ ప్రూఫ్లు అన్ని దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు పిఎస్ వచ్చి నువ్వు తమ్ముడు ఇట్లా ఇప్పుడు పిఎస్ వచ్చి నువ్వు మీ వద్దతో ఫిజికల్ అయితే అంటావా? అనవు కదా. అప్పుడు ఏం ప్రూఫ్లు ఉండేగా, మాకు ప్రూఫ్లు కావాలని చెప్పి ఇటుకి పిలిపించినాం. దీనికోసం అయ్యా. దీనికోసమే పిలిపించినాం భయ్. నువ్వు 1 రూపాయి ఇయ్యం, ఏం చేసుకుంటావు చేసుకో. ఆ ఫోన్ వస్తుంది చూడు, సైలెంట్ లో ఉంది, మీ దోస్తుగాడు వచ్చినట్టు ఫోన్ వస్తుంది చూడు. తీసుకురాపో, ఈ వీడియోని అయితే మా దగ్గరనే ఉంటది. ఫోన్ తీసుకొని రాపో. నువ్వు డిలీట్ చేయాలి, ఈ వీడియో మా దగ్గరనే ఉంది. ఏదన్నా కను పైసలు ఇస్తా అంటున్నావు, 1,00,000 రూపాయలు పడేసామంటు పిచ్చిలేసి దానికి ఏమన్నా. ఇక వన్ పీడ ఓడు కంటే నాకు ఆ 1,00,000 అనేది చిన్నదే అట్లా అనిపిస్తుంది నాకు. తెచ్చిండు ఫోన్, విడబెట్టావు ఫోటోలు తీ. వాళ్ళు కూడా ఒక మాట అనుకుంటానా, వద్దు ఎందుకు ఇస్తావక్క నువ్వు పైసలు? పిచ్చిలేసిందా నీకు? ఎందుకు ఇస్తావు పైసలు? ఇక 1,00,000తో పోయేదేముంది అని అనుకుంటాను. పీడ విరగడైద్ది కదా, ఇక కనబడని అంటున్నాడు కదా. నీ ఇష్టం అక్క, కానీ ఇచ్చినామంటే ఎందుకు ఇయ్యడం ఎందుకు అని. ఇగో ఇవే నైట్ రా, ఇటు సైడ్ చూసుకో. షర్ట్ ఇప్పి పడుకోను కానీ పక్కన ఏమున్నాయి అక్క, ఇక్కడ ఏం లేవు. దీనికి ఎందుకు భయపెడుతున్నావు నువ్వు? కాలు షర్ట్ ఇప్పి నీ పక్కన వండుకున్నాడు అంతే. ఆయనే తీసే, నేను ఆగు డిలీట్ చేసి మార్కేసి ఉండదు. డిలీట్ చేయవాడిని.
రీసెంట్లీ డిలీట్ ఇవే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఇంకేం లేదు. రీసెంట్లీ రీసెంట్లీ డిలీట్ ఎట్లా నుంచి నంబర్ కూడా చేంజ్ అయ్యా, నంబర్ కూడా ఉండొద్దు అది. నంబర్ ఏం కాదు, బ్లాక్ లిస్ట్ వేసేసే నంబర్. ఆ నంబర్ తో మనకేం చేసేది ఉంది కానీ. రైట్, అవే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నా సరే ఏం ఫరక్ పడదు బాయ్. ఇగో మేము ఇగో నువ్వు తర్వాత వేరే పెళ్లి చేసుకోవాలన్నా కానీ సరే ఈ వీడియో బయట పెట్టినాం అనుకో నీ జిందగీ ఆగమైపోతుంది. నువ్వు ఇట్లాంటి ఓన్వి అని చెప్పేసి నేను ఎవరు చేసుకోరు. నీకు ఇగో 1 రూపాయి కూడా ఇవ్వం, అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు వాళ్ళని అలా హరాస్ చేసేసినావు, నువ్వు చాలా అది చేసేసినావు, అర్థమవుతుంది? స్మూత్ గా చూసుకుంటే సరే ఇక మరిది బయటకు వెళ్తా అంటాను 1 లక్ష ఇచ్చేదాన్ని. కానీ నీతోని నేను 8 సంవత్సరాలు ఎంత టార్చర్ పడ్డానో ఇక నాకే తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది ఇది? నువ్వు 2 సంవత్సరాల నుంచి నన్ను స్మూత్ గా డీల్ చేసి వదిన అని మంచిగా రెస్పెక్టబుల్ గా ఉంటే అరే మా వైఫ్ కే కదా ఆమె చెల్లి అని చెప్పి చేసుకుంటాంది అని చెప్పేసి నువ్వు వదిన అని గౌరవంగా నాతో ఉంటే నీకు 1 లక్ష కాదు 2 లక్షలు ఇచ్చి బయటికి పంపేదాన్ని. నీకు 1 రూపాయి ఎందుకంటే నువ్వు కూడా లాస్ అయినావు, నువ్వు కూడా అలా చెల్లెని చూసుకున్నావు కాబట్టి నీకు కూడా ఇచ్చి పంపించటోళ్ళు నువ్వు మంచి మర్యాదగా ఉంటే. నువ్వు ఆమెని హరాస్ చేసి తాగొచ్చినప్పుడు అంతే, మంచిగా ఉన్నప్పుడు అంతే. అసలు నీతో ఎంత టార్చర్ అనుభవించినా ఈ తమ్ముని దగ్గరికి వచ్చి చెప్పుకున్నా అంటేనే ఇక అర్థం చేసుకో నేను ఎంత టార్చర్ అనుభవించి ఇక పీక్ స్టేజ్ లో వచ్చిన ఈ తమ్ముని కలుద్దామని. ఎందుకంటే చాలా కేసులు చూసిండు తమ్ముడు, డీల్ చేసిండు అందరిని. అంతే భయ్. ఇగో అన్న 1 రూపాయి ఇచ్చేది లేదన్నా. నువ్వు వేరే పెళ్లి చేసుకున్నా నీకు కట్నం వస్తుంది, అర్థమవుతుందా? నీ లైఫ్ నీకు మంచిగా చెప్తున్నాం అన్నా సరే. నువ్వు ఆమెను హెరాస్ చేసినావు అయినా కానీ సరే మేము వదిలేసి నీకు మంచి మర్యాదగా చెప్తున్నాం. విను, ఏంటంటే వేరే పెళ్లి చేసుకో, నువ్వు కట్నం తీసుకుంటే నీకు పైసలు వస్తాయి. నువ్వు పైసల గురించి అంత అనుకుంటున్నావు కాబట్టి నీకు ఫిర్బీ నీకు వీళ్ళ చెల్లెతోనే ఉండాలని ఉంది, వీళ్ళ చెల్లెనే కావాలని ఉంది అంటే ఉండు, నీకు ఓడొద్దంటలేడు. అలా చెల్లెని మంచిగా చూసుకో, ఈమెని హెరాస్ చెయ్యకు. లేదు వద్దు ఆమెకి ఇట్లా పక్షవాతం వచ్చింది, నేను ఆమెతో ఏం చేయగలుగుతాను, నాకు పిల్లలు కావాలి అనుకుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకొని వీళ్ళ నుంచి దూరం వెళ్ళి అంతే. నువ్వు అయినా కానీ సరే బ్లాక్ మెయిల్ చేస్తా, ఇంకా అది చేస్తా ఇది చేస్తా అంటే మేము తీసుకుపోయి ఈ వీడియోస్ అంతా తీసుకొని కోర్టులో పెడతాము, పోలీసుల ముంగడ పెడతాము. నీ తర్వాత ఒక పెళ్లి కాదు, నువ్వు మంచిగా మాట వింటే నీకు ఇంకో జిందగీ వస్తుంది, లేదు వినకపోతే జైలు జిందగీ వస్తుంది. అంతే, నీ ఇష్టం. అయిపోయినాయి కదా, డిలీట్ అయిపోయినాయి కదా. ఇంకా నువ్వు ఆమె దగ్గర రావద్దు, ఆమె నీ దగ్గర రాదు. ఆ ఇల్లు ఏదైతే ఉందో అక్క, మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు కదా, ఆ ఇల్లు ఖాళీ చేసేయండి. మీరు ఖాళీ చేయకండి, నీ సామాన్ నువ్వు చేసుకొని పక్కకి జరిగిపోయి. ఎందుకంటే వాళ్ళ చెల్లె హ్యాండిక్యాప్, ఆమె బయటికి వెళ్ళలేదు, అక్కడిక్కడ జరపలేము మనం ఆమె. నీ మంచిగా చెప్తున్నా, మంచిగా వింటే నీ మంచిది అంతే. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఇంటికి పోయినాక కూడా ఏమన్నా ఇట్లాంటి తమాషాలు చేస్తే ఇంకా నీ ఇష్టం. ఒకసారి నీకు రేపు వచ్చి కలుస్తా మళ్ళీ నిన్ను. రేపు వచ్చి రేపా ఒకసారి మల్లెపురం తమ్ముడు మళ్ళీ ఒకసారి కలుద్దామని. ఏం చేయంటే ఫస్ట్ ఈయనే ఇల్లు కాల్ చేసేటప్పుడు చూడు, ఇల్లు కాల్ చేపిచ్చేసే ఈయనతో. నేను ఇంకేం కథలు పడాడు, అర్థమవుతుందా? నీకు ఇవన్నీ ఇచ్చేస్తా, నీకు ఇవన్నీ తీసుకొని పోయి ఆడేమన్నా కథలు పడితే PS లో కేసు పెడదా, ఓకేటా? నీ ఫోన్ అయితే అవైలబుల్ ఉంచుకోతాం, ఎప్పుడు కాల్ చేసేది తెలియదు. నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసినా మిస్బిహేవ్ మళ్ళీ ఏమన్నా చేసిండు ఏం చేయడానికి అంత సీన్ లేదు. మన దగ్గర ఫోటోలు కూడా డిలీట్ అయిపోయినాయి. వాడి మీ మీద చెయ్యి వేసిన, మిమ్మల్ని కళ్ళెత్తి చూసినా, మిమ్మల్ని ఒక మాట అన్నా ఫోన్ చేయరు. అర్ధరాత్రి అయినా కానీ సరే నేను వస్తా, టెన్షన్ తీసుకోకండి మీరు అస్సలు, అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మీ చెల్లెని మంచిగా చూసుకోర్రి. ఆయన ఇల్లు కాల్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి. మా చెల్లె విషయంలో నాకు డౌట్ లేదు తమ్ముడు, నేను మా చెల్లెని చూసుకోవడానికే కేవలం నేను నా ఇంట్లో ఉన్నా, వీని టార్చర్ భరించుకుంటా కూడా. ఇప్పుడు ఇక వీని టార్చర్ పోతే ఇక నేను మా చెల్లె నేను చాలా హ్యాపీగా ఉంటాం. ఓకేనా తమ్ముడు? మీకు మాట ఇస్తున్నా, నేను మునుపు ఎట్లున్నానో ఇప్పుడు అట్లనే ఉంటా, కాకపోతే వీని టార్చర్ ఉండొద్దు నాకు. 3 రోజులు 4 రోజులు టైం రూమ్ చూసుకునే వరకు, లేకపోతే ఒక వారం అన్న టైం ఇవ్వు, ఓకేనా? ఈ వారం రోజులలో ఏం చేసినా నీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసేసి ఆయనకి ఇల్లు కాల్ చేసినాక ఒకసారి ఫోన్ చేయి నాకు, సరేనా? మీరు వెళ్ళొచ్చు మీరు. సో గైస్, చూసిరు కదా పరిస్థితి ఏ విధంగా ఎట్లా తిరిగింది, ఏమైంది, ఏం కథ అనేది. సో ఇది చూసిన దాని తర్వాత నాకు ఒకటే విషయం అర్థమవుతుంది, ఏంటంటే అరే ఆ అక్క పాపం నిజాయితీగా ఉంది, చాలా హానెస్ట్గా ఉంది. ఆమె పెళ్ళి కూడా చేసుకోకుండా వాళ్ళ చెల్లె కోసం ఉంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ సరే ఇంత డెడికేటెడ్గా, ఇంత ఏమంటారు, ఇంత మంచిగా ఉన్నది ఆమె. నేను ఫస్ట్ టైం ఏమైనా చూస్తున్నాను. ఎందుకంటే మోస్ట్లీ నేను చూసిన కేసెస్లో మొగుడున్నా వేరే పెళ్లి చేసుకుంటున్నారు, మొగుడున్నా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న రోజుల్లో
ఈమె ఒక ఛాన్స్ ఉంది ఈమెకి, లైక్ వేరే సంబంధం పెట్టుకోవడానికి ఆర్ పెళ్లి చేసుకోవడానికి. కానీ అయినా కానీ సరే ఈమె అవేం చేసుకోకుండా ఇంత నిజాయితీగా ఉండి వాళ్ళ చెల్లెని చూసుకుంటుంది. వాళ్ళ ఇప్పుడు వేరే వేరే కేసెస్లో మనం ఆలోచిస్తే ఈమె ప్లేస్లో వేరే వాళ్ళు కనుక, ఇన్ సమ్ కేసెస్లో అక్కలు ఇట్లా అక్క కూడా హస్బెండ్ లేడు, ఆమె కాంప్రమైజ్ అయిపోతుంది. అరే నాకు కూడా జిందగీ పాడైపోయింది, మా చెల్లె జిందగీ ఇప్పుడు ముగ్గురం కలిసి ఉన్నట్టు ఉంటుంది, ఆయన చేసుకుంటా అని కాంప్రమైజ్ అయిపోతుంది. కానీ ఆమె అట్లా కాంప్రమైజ్ కాకుండా ఈయన లేకుండా నేను మా చెల్లెని చూసుకుంటా అనే విధంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని చూడు. అది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మోస్ట్లీ నేను దానికోసమే ఈ కేసు అనేది నేను తీసుకున్నాను. నేను నా హెల్త్ అనేది అస్సలు బాగాలేదు, నాకు దగ్గర దగ్గర వీడియోస్ రిలీజ్ చేయక కూడా చాలా రోజులు అయ్యింది. సో నా హెల్త్ బాగాలేకనే అది. సో నేను హెల్త్ బాగాలేకపోయినా నేను ఈ కేసు తీసుకొని ఇది డీల్ చేసి నేను చేస్తున్నా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆమె క్యారెక్టర్ అని చెప్పేసి నేను చేసిన ఇది డీల్ చేసిన, కేసు సాల్వ్ చేసిన. సో ఈ దాంట్లో మీకు ఏమర్థమైంది, మీకు ఏమనిపించింది ఆ అక్క మీద అండ్ అతని మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా ఏంటి అంటే, నేను ఆంధ్ర సైడ్ కొన్ని ప్లేసెస్కి అయితే వద్దాం అనుకుంటున్నా. సో అక్కడ ఎక్కడ నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు అనేది నాకు తెలియదు. సో నేను వద్దాం అనుకుంటున్నా. సో నాకు కింద కామెంట్ చేయండి నేను ఎక్కడ రావాలనేది. సో మెజారిటీ నాకు ఏ ప్లేస్ నుంచి నాకు ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ ప్లేస్కి నేనైతే వద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్. సో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, నేను ఎక్కడ రావాలి, నాకు ఏ ప్లేస్ మంచిగా ఉంటుంది అనేది కూడా, అంటే ఏ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది అంటే నాకైతే లైక్ పొలాలు ఇలాలు ఇట్లున్నాయి అయితే నాకు చాలా ఇష్టము. సో అట్లా ఏది మంచిగా ఉంటుంది, ఎక్కడికి వస్తే మంచిగా ఉంటుంది, లైక్ ఒక ట్రిప్ టైప్, ఒక వెకేషన్ టైప్ ఎక్కడికి వస్తే మంచిగా ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇంతవరకు నేను ఆంధ్ర సైడ్ రాలేదు, నేను మొత్తం తెలంగాణ అంతా తిరిగినా కానీ ఆంధ్ర అయితే రాలేదు. సో ఎక్కడ రావాలి అనుకునేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నారు కాబట్టి ఇంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.